ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో తెలంగాణలో గృహ నిర్మాణం కోసం లైన్ క్లియర్ అయిపోయింది. మొత్తానికి ఇల్లు లేనటువంటి నిరుపేదలకు 5 లక్షల రూపాయలతో పాటు ఇంటి స్థలం కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు, సీఎం గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడారు. దీనికి సంబంధించి చాలా మంది మంత్రులు కూడా మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గాన్ని 3,500 ఇల్లు శాంక్షన్ చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరి ఇది ప్రక్రియ ఎప్పటి నుంచి ప్రారంభం కావస్తుంది, ఇది సాధ్యమయ్యేనా, ఇంకా ఏమైనా ఆలస్యం అవుతుందా, ఆ పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ కట్లో తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, ఇక పోతే గృహలక్ష్మి పేరును గృహజ్యోతిగా మారుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తానికి ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో 6 గ్యారెంటీలన్నీ కూడా తప్పకుండా అమలు చేస్తామని ప్రభుత్వం అంటుంది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ, ప్రతిపక్ష పార్టీలు అయితే చర్చకు రావాలి అన్నటువంటి, అంటే ఇచ్చినటువంటి ఎన్నికల వాగ్దానంలో ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. మొత్తానికి ఎన్నికల ప్రచారం కూడా జోరుగా కొనసాగుతుంది. సో ఇటువంటి తరుణంలో మొత్తానికి గృహజ్యోతి స్కీమ్ కింద మొత్తానికి ఇల్లు లేనటువంటి నిరుపేదలకు 5 లక్షల రూపాయలతో పాటుగా మొత్తానికి ఇంటి జాగా కూడా లేనటువంటి వాళ్ళు, అక్కడిక్కడ రెంట్కు నివసిస్తున్నటువంటి వాళ్ళకు గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అండ్ మొత్తానికి ఇల్లు లేనివంటి వాళ్ళు రేకు షెడ్డులు కావచ్చు, పూరిలలో కావచ్చు, అండ్ పాత పెంకుటిల్లో నివసిస్తున్నటువంటి వాళ్ళకు కూడా కనీసం సర్వే నిర్వహించి మొత్తానికి 5 లక్షల రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీంట్లో ఎటువంటి ఆంక్షలు లేకుండా బేస్మెంట్ లెవెల్లో ఇంత, తర్వాత స్లాబ్ పడిన తర్వాత ఇంత అనేటువంటి కండిషన్స్ కూడా ఏమీ పెట్టకుండా మొత్తానికి ఏదైతే నిరుపేదలు ఉన్నారో, నిజానికి పేదరికంలో ఉంటూ పూరిళ్లలో అండ్ పెంకుటిళ్లలో, తర్వాత పాతబడేటువంటి షెడ్యూల్లో నివసిస్తున్నటువంటి వాళ్ళకి తప్పకుండా ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇచ్చి తీరుతుంది. కావాలంటే దీనికి సంబంధించి గృహజ్యోతి స్కీమ్స్ గురించి చాలా క్లియర్ అండ్ వెల్కట్గా మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేస్తామండి. ఓకేనా? ఈ వీడియోని ఒక 10 మందికి షేర్ చేయండి. తర్వాత మీకు ఏదైనా డౌట్స్ వస్తే తప్పకుండా ఈ గృహజ్యోతి స్కీమ్ గురించి ఏదైనా సలహాలున్నా, సందేహాలున్నా వన్స్ తెలియజేయండి. ఓకేనా? సదా మీ సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.